బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య సాగర్ తీరంలో అలా కాలినడక వెళ్దాం అని చెప్పి అలా వెళ్ళాం. కాకపోతే అక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి కనిపించింది. టార్టాయిసెస్ సంబంధించి ప్రతి 20 అడుగులకి ఒక టార్టాయిస్ చచ్చిపోయింది మన భీమిలి దగ్గర నుండి ఇక్కడ సాగర్ నగర్ అంతవరకు. చూడండి, ఇలా ఇవి ఏమో కొంచెం పెద్ద సైజులో టార్టాయిస్లు ఉన్నాయి. ప్రతి 20 అడుగులకి ఒకటి చచ్చిపోయి ఉంది. గుట్టలు గుట్టలుగా కూడా ఉన్నాయి ఒక దగ్గర. చూడండి, అక్కడ ఒకటి ముందు చూశారు కదా, తర్వాత అలా ఇక్కడ ఒకటి 20 అడుగుల దూరంలో. చూడండి ఎలా ఉందో అది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అలా 20 అడుగుల దూరంలో వెళ్తే అక్కడ ఒకటి. ఇది ఈ చిన్న స్ట్రెచ్లోనే కాదు, మొత్తం బీచ్ స్ట్రెచ్ మనకి భీమిలి అక్కడ నుండి సాగర్ నగర్, మన అప్పుగర్ అక్కడ వరకు కూడా ఇలాగే ఉన్నది. ఇంకా మన ఉడా పార్క్ వెనక బీచ్ కూడా అలాగే ఉంది. అదంతా సరదాగా నడవడానికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు చాలా కుతూహలంగా అనిపించింది, ఎందుకబ్బా ఇలా ఇన్ని చచ్చిపోయి ఉన్నాయి అని. మళ్ళీ చూడండి, అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇక్కడ. ఎవరైనా ఇలా హంట్ చేసి పడేస్తున్నారా, లేకపోతే అవి లోపల సముద్రంలో ఏమైనా అవుతున్నదా? ఓన్లీ టార్టాయిసెసే వచ్చాయి. పోనీ మిగతా చేపలు పెద్ద పెద్దవి ఏమైనా అవి రాలేదు, ఓన్లీ టార్టాయిసెసే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇంకో 20 అడుగులకి. పాపం అనిపించింది, పాపం చాలా ఎక్కువ చచ్చిపోయి ఉన్నాయి. ఏదో అయితే జరుగుతుంది టార్టాయిసెస్కి పాపం. మీకేమైనా తెలిస్తే చెప్పండి కామెంట్స్లో. నాకైతే ఏమవుతుందో తెలియట్లేదు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ సీజన్లో టార్టాయిస్లు అన్నీ ఇలా రావడం ఎంత ఎక్కువ ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. చాలాసార్లు వాకింగ్ అడప ఎక్కడో ఉండేవి, కానీ చచ్చిపోయి ఇలా రెగ్యులర్గా మొత్తం కోస్ట్ అంతా లేవు. వైజాగ్ కోస్ట్లోనే అవుతుందా, లేకపోతే ఆంధ్ర కోస్ట్ అంతా అవుతుందా కూడా ఒకసారి ఎవరైనా చూస్తే చెప్పండి, వేరే ప్రదేశాల వాళ్ళు. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇవి ఎందుకు చచ్చిపోతున్నాయి అనేది చాలా కుతూహలంగా ఉంది నాకు. ఇంత రెగ్యులర్ ప్యాటర్న్లో ఇలా మేబీ నాకు అనిపించింది ఏమైనా ప్లాస్టిక్ అవి వేసేస్తున్నా అవి తినేసి చచ్చిపోతున్నాయా, లేకపోతే ఏమైనా గ్లాసులు అవి తినేసి చచ్చిపోతున్నాయా. టర్టిల్స్కి అవి అట్రాక్టివ్గా ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే చాలా చెత్త చూస్తున్నాను. డెబ్రీ, విరిగిపోయిన గ్లాస్ ముక్కలు, చెత్త చెదారం అంతా, ప్లాస్టిక్ ముక్కలు ఏ పడితే అవే అన్నీ నాకు తెలిసి ఓపెన్ డ్రైన్లో వేసేస్తున్నారు, వేస్ట్ వేయకుండా. ఆ ఓపెన్ డ్రైన్స్లోంచి వచ్చి సీలో కలిసిపోతున్నట్టున్నాయి. అవి ఏమైనా తినే ఆహారం అనుకొని వీటికి ఎస్పెషలీ టార్టాయిస్కి అనిపిస్తున్నాయేమో అని నా డౌట్. అక్కడ చూసారా 2 ఉన్నాయి పక్కన. మళ్ళీ ఇక్కడ చూడండి, గొట్టలుగా 4. ఫ్యామిలీ అంతా ఒకేసారి ఏదో చచ్చిపోయాయి. చూడండి, ఇప్పటికే మనం ఒక 6 చూసాం. మళ్ళీ ఇక్కడ మూకుమ్మడిగా ఇంకో 4. మళ్ళీ అలా ముందుకు వెళ్తే అక్కడ. సో అలా కోస్ట్ అంతా అవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. మిగతా క్రాబ్స్కి ఆ పక్షులకి అయితే తిండే
చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఇంకొక కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక డెడ్ కార్ప్స్. ఓన్లీ మళ్ళీ టార్టాయిసెస్. అది చాలా వింతగా ఉంది. మీకు నిజంగా ఏమైనా తెలిస్తే మాత్రం కమెంట్స్లో పెట్టండి ఎందుకు అవుతుంది అది. అవేంటి ఏ టైప్ ఆఫ్ టార్టాయిస్లో కూడా తెలియట్లేదు నాకు. చూడాలి ఆన్లైన్లో ఏమైనా తెలుస్తుందేమో. అది కూడా చూడండి ఇక్కడ 2 చచ్చిపోయి ఉన్నాయి. చాలా 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 బాధగా అనిపించింది. ఎందుకు అవుతుందో ఎవరైనా తెలుసుకుంటే బాగుంటుంది. మళ్ళీ వేరే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. Please share and subscribe.